తెలంగాణ రైతులను వర్షం కష్టాలు వదలటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. దీంతో చేతికొచ్చిన వరి పంట నీటి పాలవడంతో రైతులు లబోదీపమంటున్నారు. తడిసిన ధాన్యానికి సరైన ధర వస్తుందో లేదో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చేసిన కష్టాలు పొలాల్లో ఎంత చేసినావో దానిలో 3 ఎంతులు చేసినా ఇక్కడ రావట్లేదు మా దృష్టికి. అసలు కారణం ఏంటో మనకు కూడా తెలుతలే. ఎన్ని రోజులు ఇన్ని బాధలు పెడతామంటే కష్టం చేసినా కూడా సుఖం లేకుండా అయిపోతుంది మా ప్రాణానికి. అసలు దీన్ని మేలుకున్నా కానీ చచ్చిపోవడే గొప్పది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వచ్చిన ల్యాండ్లో 28 తారీఖు ఏప్రిల్ 28 తారీఖు వచ్చిన రోజున 50 తారీఖు చూసుకొని ఎన్ని రోజులు ఎండ అసలు ఒడ్లా రాయా ఏంటి అది ఆటకు రాబో ఓపెన్కి రావట్లేదు. బరు బాగా ఉంది అంటారు. ఎట్లా చూడండి మీరు. ఇన్ని బాధలు పడి ఇక్కడ పండించుకొని ఇక్కడ వస్తూ ఉంటే నువ్వు ఎవరికి పోయి నీ దిక్కు ఉన్న కాడ చెప్పుకోమంటున్నారు. అసలు కారణం ఏంటి? అసలు ఎవరన్నారు? అది పై హాతికారులు కావచ్చు, చిన్న హాతికారులు కావచ్చు, ఎవరైనా మేము దిక్కు ఉన్న కాడ చెప్పుకోమంటున్నారు. ఎవరు పోయి చెప్పుకోవాలి? మేము దిక్కు ఉన్న కాడ ఎందుకని చెప్పుకోవాలి? నువ్వు రాలేదా, నీ బాగలేదా, నువ్వు ఇంటికి పో, నేను వద్దాను అంటే వెళ్ళిపోయేటోండి. ఎవరికైనా సమాధానం చెప్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటా పో, మాకు ఏం బాధపడలేవు అంటున్నారు. అసలు ఏంటి ప్రాబ్లం? కష్టపడి ఆడు చేస్తే నెల మొత్తం అవుతుంది. ఇక్కడ కళ్ళంలో ఇక ఇంకా కాటగాలి.